నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా టీడీపీ నేత మదీనా వాచ్ అధినేత షేక్ ఇమ్తియాజ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక స్పృహతో పెరుగుతున్న ఎండల దృష్ట్యా మానవతా దృక్పథంతో వాహనదారులకు మరియు బాటసారులకు సుమారు 1000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ ఇమ్తియాజ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన కృషి అజరామరమని, ఆయన జయంతి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు మరియు అంబేడ్కర్ అభిమానులు పాల్గొని ఇమ్తియాజ్ చేసిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు. నమస్కారం అండి. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇదే మా నివాళి నర్పిస్తున్నాం. ఈరోజు మనం వచ్చి ఇక్కడ మాలేసి ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు ఒక 1000 మజ్జిగ ప్యాకెట్లు ఇక్కడ ఇస్తున్నాం మార్నింగ్ నుంచి. అదేవిధంగా ఆయన చెప్పిన దారులు ఏదైతే ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, విద్య ఉండాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకి అతీతంగా ఉండాలా, అందరికీ సమానంగా కలగాల, ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకోవాలా, బాగా వాళ్ళు అభివృద్ధిలో రావాలా అని చెప్పేసి చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా కుల మతాలు అతీతంగా ఉండాలా, అందరికీ సమానంగా హక్కు, ప్రతి ఒక్కరికి సమాన హక్కు కలిగించాలా అని చెప్పేసి కోరిన ఏకైక వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు 135వ జయంతి. ఈరోజు ఇక్కడ మనం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎండలో ఎంత మీడియా మిత్రులందరూ మా కోసం సపోర్ట్ చేసి వచ్చిన దానికి ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.